ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కొనసాగింపుగా మనమీ కార్యక్రమంలో బైబిల్కి వ్యతిరేకంగా చెప్పబడుతున్న కార్యాలను గూర్చి మనము బైబిల్లో ఉన్న వాక్యములతో లోకములో జరిగే సంభవాలతో చేర్చి గణితాల మూలముగాను విజ్ఞాన మూలముగాను సహోదరులు రూబెన్ గారు మనతో ఉన్నారు. ఆయన వివరిస్తున్నారు, మనం అది వింటూ ఉన్నాము. వరుసగా మనము 3 వారాలుగా, అంటే గత ఎపిసోడ్, దానికి ముందు ఎపిసోడ్, ఎవల్యూషన్ థియరీ అంటే పరిణామ సిద్ధాంతం అని చెప్పేటువంటి ఒక నమ్మకాన్ని గూర్చి మనం చూశాం. ఈ వారం కూడా చూడబోతున్నాం. ఆ యొక్క సిరీస్లో ఇది చివరి వారం. దీని తర్వాత వేరే కార్యాలే చూస్తాం. ఇప్పుడు మనతో పాటు రూబెన్ గారు ఉన్నారు. రండి మనం కార్యక్రమంలోనికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నారు? బాగున్నాను. ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉందని చాలామంది చెప్తున్నారు. నాకు తెలిసి నాకెంతో నేను గౌరవించే గొప్ప బైబిల్ పండితుడు జర్మనీలో ఉన్నారు. వారంటే నాకు మర్యాద. వారీ కార్యక్రమాన్ని చూసి ఫోన్ చేశారు జర్మనీ నుండి. ఫోన్ చేసి ఈ విధంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంది, యూస్ఫుల్గా ఉందని మాట్లాడారు. ఈ విధంగా అనేకులకు ప్రయోజనకరంగా ఉందని వీళ్ళందరూ ఒకవైపున పెద్దవాళ్ళు, మరోవైపు +2 చదివే అబ్బాయి ఒకరు కమెంట్ వేశారు. ఎంతో యూస్ఫుల్గా ఉంది అంకుల్, మాకు ఇలాగా మాట్లాడుతున్నారని చెప్పి రాశాడు. సో చిన్నపిల్లల నుండి గొప్ప వేదాంత పండితుల వరకు ఇది వాచ్ చేస్తున్నారు. కొంతమంది ఇలాగ చెప్తున్నారు, 1కి 2-3 సార్లు చూస్తే గానీ మాకిది అర్థమవుతుందని చెప్తున్నారు. ఆ తర్వాత మనం మ్యాథమెటిక్స్ గురించి తీసాం కదా, అప్పుడు నాకు తెలిసిన ఒక సహోదరి ఒకరు మ్యాథమెటిక్స్ టీచర్గా ఉన్నారు. వారు ఫోన్ చేసి మ్యాథమెటిక్స్ వెనుక ఇంత ఉంటుందని నేను ఎదురు చూడలేదు, అలాగంతా చెప్పారు. అనేక కమెంట్స్, దేవుడు అనేక కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనం ఈరోజు ఎంతో ప్రాముఖ్యంగా ఒక ప్రశ్న మీ దగ్గర అడగాలనుకున్నా. ఆ ప్రశ్న అడగమంటారా? షూర్. ఈ ఎవల్యూషన్ థియరీ అంటే పరిణామ సిద్ధాంతాన్ని గూర్చిన విషయాన్ని చూస్తూ ఉన్నాము. మీరు దానికైన రీజనింగ్స్ గురించి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చెప్తూ ఉన్నారు. నేనొకటి నేరుగా అడగాలనుకుంటున్నా బ్రదర్. ఏంటంటే, ఈ కోతి కథ, దాని వెనుకున్న నిజమేంటి అనేటువంటిది మీరు చెప్పాలి. ఎందుకంటే మాకు పరిణామ సిద్ధాంతం అంటే ఏంటంటే, స్కూల్ కాలం నుండి ఒక కోతి క్రమంగా పెరిగి మనిషిగా నిటారుగా నిలబడటం, ఒక 5-6 స్టేజెస్ ఉంటాయి. ఇది చిన్న వయసు నుండి ఫోటో ప్రింట్స్లో చూసింది. అయితే బైబిల్ ప్రకారం దేవుని పోలికలో, దేవుని రూపంలో మనం సృజించబడ్డాం. సో ఈ కోతి కథ ఎక్కడి నుండి వచ్చింది, దీని వెనుక ఉండేటువంటి నిజాలు, దానితో పాటు మీరు ఇచ్చేటువంటి ఉదాహరణలు, అది మీరు చెప్తే బాగుంటుంది. సో ప్రైజ్ ద లార్డ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్. మంచి టెస్టిమనీ చెప్పారు. సో 100% గ్లోరీ టు జీసస్. ఆమెన్. సో అదే దేవునికే మహిమ చెల్లును గాక. మనం ఇంకే విషయాన్ని కూడా హైలైట్ చేయడానికి లేదు. 100% కాదు, 200% కూడా చెప్తాను. సో ఇది హోలీ స్పిరిట్ గైడెన్స్ను, ఆయన నామ మహిమార్థమే తప్ప వేరే దేనికి లేదు. ఆమెన్. ఈ కోతి కథ ఎంతో ముఖ్యమైన కథల్లో ఒక, ఎంతో ప్రసిద్ధి అయిన కథ, ప్రధానమైన కథ కూడా. అవును. సరే, ఆ లాస్ట్ 2 ఎపిసోడ్స్లో అనాలజికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేశాం. ఈ కోతి కథను కూడా చూద్దాం. మీరు చెప్పినట్టు ఈ చిత్రం మన స్క్రీన్లో చూసినట్టుగా ఈ చిత్రాన్ని మనం చిన్నప్పటి నుండి మనం చూసుంటాం. ఆ కోతి ఫస్ట్లో కోతిలాగా వంగి నడుస్తూ ఉంటుంది, కొంచెం కొంచెంగా నిటారై మనిషిలాగా అవుతుంది. అనేక అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఈ థీమ్ని బట్టి చేశారు. అనేక ఆర్టికల్స్ దీని గురించి చదివాం. ఇలా చదువుకున్న కాలం పోయి ఇప్పుడు కొత్త కథ చెప్తున్నారు. ఓ ఇప్పుడు కొత్తగా సరే. ఒకే కథ ఎంతో కాలంగా చెప్తుంటే ఒక పట్టు ఉండదు కదా. సరే, ఏదైనా కొత్తగా చెప్పాలి కదా. ఇప్పుడేం చెప్తున్నారంటే, కోతి నుండి మనిషి రాలేదు, కోతులకు మనుషులకు ఒక యాన్సిస్టర్. ఒకే కేంద్రం నుండి. అవును, ఏదో ఒక ఎక్స్ నుండి ఆరంభించాము. ఓకే, అక్కడి నుండి ఆరంభమై కోతులు వచ్చాయి. సరే సరే సరే. అక్కడి నుండి ఆరంభమై మనుషులు కూడా ఏర్పడ్డారు. ఇది నిజంగానే కొత్తగా ఉంది బ్రదర్. కొత్తగా ఉంది. నేను విన్న కథల్లో కొత్త కథగా ఉంది. ఇది కొత్త కథ. ఇంకా మరొక వర్షన్ ఆఫ్ స్టోరీకి మనం వెయిట్ చేస్తే మరొక స్టోరీ తెలుస్తుంది. ఇంకొక కొన్ని సంవత్సరాల కొత్త కథ చెప్పచ్చు. అక్కడ ఆలస్యమైతే ఆ కథ కూడా వినొచ్చు. ఆ కథ కూడా మనం వినొచ్చు. సరే. సో ఈ కొత్త కథ యొక్క ఎగ్జాంపులే మీరు ఇప్పుడు స్క్రీన్లో చూసేది. దే షేర్ ఏ కామన్ యాన్సెస్టర్ అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పే స్టోరీ. సరే. సో ఈ కోతి నుండి మనిషి వచ్చాడనే ఈ యొక్క దీని ఆధారానికి వీళ్ళు పెద్ద ప్రూఫ్ చెప్పారు. ఈ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళకముందు పెడగాగిలో ఒకటి చెప్తారు టీచింగ్లో. వాళ్ళు ఏం చెప్తారంటే,
అంటే ఏది చూడాలనే దానికంటే ఏ డైరెక్షన్లో చూడాలి, ఎలాగ చూడాలి అని చెప్పించేటువంటిదే ఎంతో ముఖ్యమని చెప్తారు. ఓకే. సో అదే అనాలజీ లాస్ట్ 2 ఎపిసోడ్లు చెప్పినట్టు కొంత రీజనింగ్ని కదిలించేట్టుగా కొన్ని ఉదాహరణలు, మరికొన్ని కంపారిజన్స్ని చెప్పి ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. సరే. సో వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నప్పుడు 1950-60లో డిఎన్ఏ కనిపెడుతున్నారు. డిఎన్ఏ అనేదే బిల్డింగ్, అంటే మన కోడ్. ఎలా ఒక సాఫ్ట్వేర్ ఉందో ఆ విధంగా జీవరాశులకు కోడ్ అనేటువంటిది డిఎన్ఏ. మన తలరాత అంటారు. మన ఊర్లో చెప్తున్నప్పుడు అలా చెప్తారు. అవును, కంప్యూటర్ తలరాత అంటారు. అవును. సరే. సో ఆ తర్వాత వీళ్ళు రీసెర్చ్ చేసి ఒక డిస్కవరీ చేస్తున్నారు. అదేం డిస్కవరీ అంటే, మనుషులకును ఈ చింపాంజీ ఉంది కదండి, కోతి జాతి, మానవ కోతి. మనుష్య జాతి పెద్ద కోతి, ఈ రెండిటికి 98% డిఎన్ఏ సేమ్గా ఉంది. ఓ, ఓకే. వెంటనే వీళ్ళు, అప్పా మేమింతకాలం చెప్పింది నిజమైంది చూసారా, ఓకే. 98% సేమ్గా ఉంది, అందులో నుండే మనుషులు వచ్చారనేది వీళ్ళు కంక్లూడ్ చేశారు. సరే సరే సరే. ఓకే. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, డిఎన్ఏ అన్నది 4 బేసులు కలిగిన ఒక హెలికల్ స్ట్రక్చర్. 4 బేసులు ఏమంటే, ఈ డిఎన్ఏ అన్నది 4 బేసుల మీద ఆధారపడి ఉంది. అవును, 4 బేసులు కలిగిందిగా ఉంటుంది. అడినైన్, సైటోసైన్, గ్వానిన్ అండ్ థైమిన్. ఇది ఎలాగ సింపుల్గా రాస్తారంటే ACGT. అడినైన్, సైటోసైన్, గ్వానైన్ అండ్ థైమిన్. 4 కలిపి తయారైందే డిఎన్ఏ. 4 వాటి యొక్క కాంబినేషన్ తయారైందే డిఎన్ఏ యొక్క జీనో అనే జెనెటిక్ కోడ్. ఓకే. ఇదొచ్చి దీనికి ముందు మనం 8వ ఎపిసోడ్లో మనం చూసాం. సరే. ఒకవేళ దీని గురించి ఇంకా కొంత క్లారిటీ కావాలనుకున్న వాళ్ళు 8వ ఎపిసోడ్ని చూసి ఇది చూస్తే ఇంకా కొంత క్లియర్ ఐడియా దొరుకుతుంది. ఓకే. 8వ ఎపిసోడ్ మీరు యూట్యూబ్లో మన ఛానల్కి వెళితే ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ప్లేలిస్ట్లో వరుసగా ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే కార్యక్రమం 1 నుండి ఆరంభించి ఈరోజు అప్లోడ్ చేసినంత వరకు అందులో ఉంటుంది. సో మీరు 8వ ఎపిసోడ్గా అందులో చూడొచ్చు. చెప్పండి బ్రదర్. సో దీని వీళ్ళు ఒక పెద్ద ప్రూఫ్ అని చెప్పి, ఆ కోతి నుండే మరి మనిషి వచ్చాడనేది ఇన్ని సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు చూసారా డిఎన్ఏ కోడ్, ఇందులో ఉండే సిమిలారిటీ, ఇందులో ఉండే పోలికొచ్చి 98% సేమ్గా ఉంది. మేం చెప్పిన థియరీ కరెక్ట్ అని ఎంతో ప్రబలంగా చెప్పి, మనకి ఏం చెప్తారో మీకు తెలుసు కదా. అవును. ఎప్పట్లాగా ఒక కథ చెప్పి ఒక బ్రాండ్తో పాటు ఒక ప్రకటన చేసి ప్రెజెంటేషన్ పక్కాగా చేస్తారు. పక్కాగా ప్రజెంట్ చేసి ప్రూఫ్ అంతా చేయడం అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇందులో కొంత రీజనింగ్ అప్లై చేద్దాం. అనాలిజికల్ రీజనింగ్ అని యూజువల్గా కంపేర్ చేసి చూస్తాం కదండి. దీనికి ఒక దగ్గర ఎగ్జాంపుల్గా చూస్తే కంప్యూటర్లో ఉండే డిజిటల్ కోడ్. మనం ఆల్రెడీ దీన్ని చూసాం. డిజిటల్ కోడ్ అన్నది 0 and 1. కంప్యూటర్ లాంగ్వేజ్, మదర్ బోర్డ్ లాంగ్వేజ్ అనేది మనం ఈజీగా చెప్తాం. మనకి మదర్ టంగ్ లాగా కంప్యూటర్ మదర్ బోర్డ్ లాంగ్వేజ్ వచ్చి బైనరీ 0 1. 0 1. 0 అన్నది ఒక సంఖ్య కోసం 0 అన్నది కాదు. ఆ కెపాసిటర్ లోపల కరెంట్ ఉంటే దాని పేరు 1. కరెంట్ రాని కెపాసిటర్ కూడా మనం చూడగలం. కరెంట్ రాని కెపాసిటర్ 0. ఓకే. మనం ఇది చూసాం. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో లాజికల్గా ఇదే. ఇప్పుడు 2 సాఫ్ట్వేర్లు చెప్తాను. ఒకటి విండోస్ అనే OS, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తాం. ఈ ఆపరేటింగ్ సిస్టమే కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా కంప్యూటర్ పనిచేయదు. అలా విండోస్ అనే సాఫ్ట్వేర్ ఉంది. మరొక సాఫ్ట్వేర్ చెప్తా, ప్రీమియర్ ప్రో అని ఇంకోటి ఉంది. అడోబ్ ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్కి యూజ్ చేసే సాఫ్ట్వేర్. రైట్ అండి. ఓకే. ఇవి 2 వేరే వేరే సాఫ్ట్వేర్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్, ఇది ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. రైటా? రైట్. ఇది డిజిటల్ కోడ్గా మీరు చూశారనుకోండి, కంప్యూటర్లో ప్రోగ్రామ్గా రాసి చూస్తున్నాం. అది రాసి 0 and 1గా బైనరీగా చూస్తున్నాం. 90%కి పైన సేమ్గా ఉంటుంది. అవును, లాంగ్వేజ్ 0 1 కదా. 0 1 కదా. అవును. అందులో ఉండేది 2. ఓకే. 2 ఎక్కడ మారి ఉన్నప్పటికీ 90% సేమ్గానే ఉంటుంది ప్యాటర్న్ వైజ్. ఎవరైనా ఒకరు ఒక పెద్ద సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుందాం, ప్రాజెక్ట్ మేనేజర్తో చెప్తున్నాడు, ఏమండి ఓఎస్ విండోస్లో 0 and 1, ఇందులోనూ ప్రీమియర్ ప్రోలో 0 and 1 ఉంది. ఇవి 2 చూస్తే 90% సేమ్గానే ఉన్నాయి. 2 ఒకటే కదా అని చెప్తే అతన్ని ఏమంటాం? ఇది మీరు కంప్యూటర్గా చెప్తున్నారు, మాకు ఈజీగా అర్థమవడానికి చెప్తాను. శ్రీశ్రీ కవితలు తెలుగులో రాసి ఉన్నాయి. గురజాడ అప్పారావు రాసింది తెలుగులోనే ఉంది. 2 కూడా ఒకటే అయిపోతుంది. 2 ఒకటంటే సరే అయిపోతుందా?
అవునా? ఒకటి కాదు కదా, రెండు తెలుగు పదాలే. అందులో లావుంది, ఇందులో లావుంది. అందులో కావుంది, ఇందులో కావుంది. అప్పుడు రెండు ఒకటిగా ఉంది కదా. ఎంతో మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అందులో ఉన్న పదాలు, ఇందులో ఉన్న అక్షరాలు ఒకటిగా ఉంటే సరిపోతుంది. రెండిట్లోనూ అదే పదాలు, అదే అక్షరాలు వాడుతూ ఉంటారు కదా, అందుని బట్టి రెండు ఒకటి అయిపోవు కదా. అంతే కదా మరి. అప్పుడు రెండు ఒకటే కదా. ఇలాగ ఒకరు చెప్తే వారిని మనం ఏమంటాం? అంతే. ఎందుకంటే ఇప్పుడు జీవరాశుల్లో ఈ నాలుగిటిని బట్టి అన్ని జీవరాశులు ఏర్పడి ఉండాలి. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మీరు డిఎన్ఏ చెప్పుకున్నాం కదా, అరటి పండుకును హ్యూమన్ బీయింగ్కి 60% సిమిలారిటీ ఉంది. అప్పుడు అరటి పండుకి మనకి 60%. లోకంలో ఉన్న అన్ని లివింగ్ క్రీచర్స్ను, వెదర్ అది హ్యూమన్ బీయింగ్స్ కానివ్వండి, లేక యానిమల్స్ కానివ్వండి, లేక వృక్షజాతి కానివ్వండి, ఓకే. డిఎన్ఏలో ఉండే బేస్ రిమైన్స్ సేమ్. ఓకే. అడినిన్, సైటోసిన్, గ్వానిన్, థైమిన్ అని అన్న కదండి. ఇవి నాలుగే అన్నిటిలోనూ కూడా. అరటి పండులో ఉన్న డిఎన్ఏకి మనిషిలో ఉన్న డిఎన్ఏకి 60% సిమిలారిటీ ఉంది. ఓకే. అప్పుడు ఎలా డిరైవ్ కావచ్చు? అరటి పండు నుండి మనం వచ్చాం. సరే. దానికి నెక్స్ట్ గ్రేడ్లో ఎవరంటే పందికొక్కు. పందికొక్కు. మిగతా ఎలుకలు ఉన్నాయి కదండి, చిన్న ఎలుక, పెద్ద ఎలుక. అవును. దాని యొక్క డిఎన్ఏకి మనకి 80% సిమిలారిటీ ఉంది. 80%. అవును. ఓకే. ఇది చూసారా? అప్పుడు నేను ఇంకొక థియరీ చెప్తా. పందికొక్కు నుండి మనం డిరైవ్ అయ్యి ఉండొచ్చు. మన తాత అవ్వ ఎవరన్నా ఒకరు పందికొక్క అయ్యుండొచ్చు. కొంత దూరపు చుట్టం. దూరపు చుట్టం. సరే. చాలా దూరపు చుట్టం అరటిపండు. అవును. ఓకే. 60%. అదొక 60%. ఓకే. కొంచెం అంతకంటే కొంత దగ్గర చుట్టం పందికొక్కు. ఓకే. అంతకంటే ఇంకా కొంత దగ్గర చుట్టం ఈ చింపాంజీ. 98%. 98%. ఓకే. అప్పుడు ఈ ఏసీజీటీ అనేదే అన్నిటిలో ఉండే కామన్ అయిన ఒక కెమికల్ బేస్. ఈ ఒక్కొక్క దానిలో ఏ లెవెల్కి కాంబినేషన్గా మారి వచ్చిందో దాని ఆధారంగా డిఎన్ఏ ఫామ్ అవుతుంది. అవును. అందువల్ల వీటన్నిటిని బట్టి నేను అరటిపండు నుంచి రాలేదు అనేది చెప్తాను. ఎందుకంటే తెలివి. ఎవరన్నా నేను అరటిపండు నుంచి వచ్చానని చెప్తే ఆ వ్యక్తిని ఏమంటాం? ఏం తెలివి తక్కువగా మాట్లాడుతున్నాం అంటాం. ఇప్పుడు అదే ఫ్యాక్టరు కోతికి ఉంది. అదే ఎనాలజీని ఈ కోతికి ఫిక్స్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే. ఫిక్స్ చేసి చక్కగా ప్రెజెంటేషన్ చేస్తూ, చూసారా మేము చెప్పింది నిజమైంది చూసారా అని చెప్పి మరో కథ చెప్తున్నారు. ఇందులో రెండు విషయాలు జరిగి ఉండాలి. మనం 2-3 ఎపిసోడ్స్ క్రితం చూసాం కదా, మ్యాథమెటిక్స్ పెట్టుకుని మీరు ఎలాగైనా ఇంటర్ప్రెట్ చేయొచ్చని. అది సమస్య ఇక్కడ జరిగి ఉండాలి. యోచించే జ్ఞానం లేకుండా, ఒకటి ఈ లెక్క మాత్రం చూస్తూ ఏ ఆలోచన కూడా లేకుండా ఒకరు కంక్లూడ్ చేసి ఉండాలి. ఓకే. లేకపోతే పాయింట్ నెంబర్ 2, మ్యాథమెటిక్స్తో ఏమార్చచ్చు. దీనికి అవకాశం ఉంటదనుకుంటున్నా. ఎందుకంటే ఈ గాడ్కి అగెయిన్స్ట్గా ఏదో ఒకటి చేయాలనే ఒక గ్రూపు ఏథిజం, ఏదో ఒకటి వారు ఎదురు చూస్తున్నప్పుడు, ఇటువంటి రిజల్ట్ వారి చేతికి అందినప్పుడు ఈ రిజల్ట్ని తీసుకొని ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం అన్నది తేలికైన విషయం. ట్రూ. లోక ప్రకారముగా. అవును. ఎందుకంటే వీరు చిలకరించడంలో జిత్తులు మారి, వీరు డేటాని ఎలాగ మ్యానిపులేట్ చేయాలో అలాగ చేస్తారు. అందులో మార్పు లేదు. నేను చెప్పాను కదా, ఫోటోషాప్కిని ఓఎస్కుండే ప్రీమియర్కి దీనికి ఉన్న డిఫరెన్స్, ప్రీమియర్ ప్రోకి ఉన్న డిఫరెన్స్ 01లో చూస్తే 90% సేమ్గా ఉంటుంది. అది ఒప్పుకుంటే ఇది కూడా ఒప్పుకోవచ్చు. అది ఒక చదువుకున్నవాడు ప్రాజెక్ట్ మేనేజర్తో చెప్తే మరుసటి రోజు ఏ డాక్టర్ అన్నా చూడమంటాడు. అది ఒక ఓఎస్, ఇది ఆ ఎడిటింగ్ సాఫ్ట్వేరు, ఇది రెండు ఎలాగ ఒకటి అవుతాయి అన్నట్టుగా ఉంది. అదే రీజనింగ్ని ఇక్కడ వీళ్ళు అప్లై చేయడం అయింది. చాలా చక్కటి వివరణ బ్రదర్. ఇది కాకుండా మనం ఇంకేమన్నా చెప్పగలుగుతామా? సో ఈ కోతి కథ చెప్పేప్పుడు డార్విన్ అనేన్ని మనము మరిచిపోలేము. మన జీవితంలో మరిచిపోలేని ఎంతో ముఖ్యమైన మనిషి. అవును. సరే. ఈయన ఒక బుక్ రాశాడు, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అన్నది. ఫేమస్ బుక్. అది ఫేమస్ బుక్. ఈరోజు పెద్ద పెద్ద నాస్తికులు ఉన్నారు కదండి, స్టీఫెన్ హాకిన్స్, రిచర్డ్ హాకిన్స్, ఇటువంటి పెద్ద పెద్ద నాస్తికులందరూ ఈయన పుస్తకం వారికి ఆధారంగా ఉంది. బైబిల్ ఆఫ్ ది ఏథిసం అని వారు చెప్తారు. అవును. ఏథిసం ఈ యొక్క చదువుకున్న ఈ సైంటిఫిక్ మెటీరియలిస్టిక్ ఏథిస్ట్ ఉన్నారు కదా, వీళ్ళందరూ రెఫర్ చేసే ఒక వేదంగా చూడబడేది ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. సో డార్విన్ అంతకుముందే ఈ ఐడియాస్ అని ముందే ఉండినాయి. అవన్నీ స్ట్రాంగ్గా, బలంగా కథలని చెప్పి చేర్చి ఒక బుక్గా వేసి అలా పేరుగాంచిన వానిగా చూస్తే ఈ డార్విన్ యొక్క ఆ బుక్ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ యొక్క సెంటర్ పాయింట్.
ఏంటని చూస్తే అది నేను చదువుతాను చూడండి ఆ ముఖ్య ఉద్దేశాన్ని. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ ద వైడ్లీ హెల్డ్ నోషన్ దట్ ఆల్ లైఫ్ ఈస్ రిలేటెడ్ అండ్ హ్యాస్ డిసెండెడ్ ఫ్రమ్ ఏ కామన్ యాన్సెస్టర్. ద బర్డ్స్ అండ్ ద బనానాస్, ద ఫిషెస్ అండ్ ద ఫ్లవర్స్, ఆల్ ఆర్ రిలేటెడ్. The concept of a common ancestor is central to Darwin's On the Book, Origin of Species, where he explains how all living organisms share a common evolutionary origin. ఓకే. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డార్విన్ ఆ బుక్లో అనేక ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినా కానీ ఆయన ఆ బుక్ యొక్క ప్రధానాంశం ఏంటంటే లోకములో ఉండే అన్ని జీవరాశులను ఒకే ఒక యాన్సెస్టర్ నుండి వచ్చేటువంటిదిగానే ఉండాలి. అదొకవేళ పక్షి అయి ఉండొచ్చు, లేకపోతే అరటిపండు కావచ్చు, లేక పిచ్చుక అయి ఉండొచ్చు, లేకపోతే ఒక పువ్వు అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, చేపై ఉండొచ్చు. చేప కావచ్చు, అన్నీ కూడా ఒకే దగ్గర నుండి ఆరంభమయ్యింది అనేదే ఆయన కేంద్ర ఉద్దేశం. మెయిన్ స్టోరీ ఇదే. ఇందులో యాడమ్ స్టోరీ అధికంగా ఉంది. న్యాచురల్ సెలెక్షన్ అనే వర్డ్ యూస్ చేస్తారు, మ్యూటేషన్ అనేది యూస్ చేస్తారు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది యూస్ చేస్తారు. ఇవన్నీ యాడాన్ కుట్టి కథలు. అయితే ముఖ్య ఉద్దేశము ఇవన్నీ దే షేర్ ఏ కామన్ యాన్సెస్టర్ అనేటువంటిది. ఆయన ఏం చెప్తున్నాడు, అరటిపండు క్రియేట్ అవ్వడానికి నేను క్రియేట్ కావడం, జీబ్రా క్రియేట్ కావడం, ఎగిరే పక్షులు క్రియేట్ కావడం అన్నీ ఏదో ఒక స్థలం నుండి ఆరంభమై ఉండాలి అని చెప్పిందే ఈయన ప్రధాన ఉద్దేశం. ఇది బిలీవ్ చేయడానికంటే మనం కామిక్స్లో చూసుంటాం కదండి, స్పైడర్ కరిచి స్పైడర్ మ్యాన్ అయిపోతాడు, అవును. బ్యాట్ కరిస్తే బ్యాట్మ్యాన్ అయిపోతాడు. పైనుండి ఉల్కలు పడినప్పుడు మండిపడి ఎగురుతాడు. మ్యూటేషన్, ఆ మ్యూటేషన్ అంతా ఇక్కడ ఆరంభమైన కాదే. ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇవన్నీ ఇక్కడి నుండి ఆరంభమైనవే. ఇవన్నీ కూడా నమ్మడం ఎంతో ఈజీ. ఓకే. ఒక స్పైడర్ కరిస్తే ఒక స్పైడర్ మ్యాన్ అయిపోతాడు అవ్వచ్చు అనేటువంటిది మీరు ఈజీగా నమ్మచ్చు. అదేంటండి ఎలాగవుతుందంటే, ఇది నమ్మితే అరటిపండు నుండి మనిషి వచ్చాడనేటువంటిది నమ్మినట్లయితే స్పైడర్ కరిచి ఒకడు స్పైడర్ మ్యాన్ కాకుండా పోతాడా అనేది చెప్తున్నారు. బ్యాట్ కరిచి బ్యాట్మ్యాన్ అవుతాడు, తర్వాత ఆకాశంలో ఎగిరే సూపర్ మ్యాన్. ఓకే. ఇవన్నీ ఈ మ్యూటేషన్ అనేవి చాలా ఈజీ. నేను మరలా చెప్తున్నా, ఒక మనిషి ఈ ఎవల్యూషన్ థియరీ అనే అబద్ధాన్ని నమ్మితే లోకంలో ఏ కథనన్నా నమ్మచ్చు. అబద్ధంలో పెద్ద అబద్ధం ఇదే అనమాట. అవును. ఇంత పెద్ద అబద్ధాన్ని ఒకరు నమ్మితే ఇక లోకంలో చూసేవన్నీ కూడా చిన్న చిన్న అబద్ధాలే. డార్విన్ యొక్క అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఇదే చెప్తోంది. ఆయన బుక్లోని సెంట్రల్ ఎసెన్సే అన్నీ కూడా షేర్డ్ ఏ కామన్ యాన్సెస్టర్. ఈ ఉద్దేశాన్ని గురించి ఇంకా కొత్త చెప్పాలంటే, నా దూరపు చుట్టం అరటిపండు, దానికంటే దగ్గర చుట్టం పందికొక్కు, ఇంకా దగ్గర చుట్టము ఈ యొక్క కోతి. ఓకే. చాలా దూరపు చుట్టం దుమ్ము. ఓ, దుమ్ము ఒక దగ్గర అక్కడి నుండి ఆరంభమైంది కదా, డస్ట్ నుండి కదా ఆరంభమైంది. ఓకే. సో ఇందు లోపల మనం చూస్తే ఏమీ ఉండదు. ఇందులో హైపు, వీళ్ళు చూపించే బ్రహ్మాండము, వీళ్ళు యూజ్ చేసే విజ్ఞానము, విజ్ఞాన టర్మ్స్ను, ఇవే మనుషులను నమ్మజేస్తున్నాయి తప్ప ఇక లోపల చూస్తే ఇంతే, వేరేమీ లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే అన్ని కూడా చేర్చి చూస్తే చివరిగా ఇదే ఉంది. అందులో ఉండేటువంటి ఎసెన్స్ ఇంతే. ఓకే. ఇది నమ్మినట్లయితే ధారాళంగా నమ్ముకోవచ్చు. మనకి వద్దని చెప్పడానికి మనకి హక్కు లేదు. మంచి చెడులు మీకు ముందు ఉన్నాయి, ఇవన్నీ ఇలాగున్నాయి. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. ఇప్పుడు ఇందులో 2 రీజనింగ్స్ చెప్తా. ఫస్ట్ రీజనింగ్ వచ్చి, ఒక 15 రూపాయల వస్తువు తెచ్చాను, మీకు ఒక ఎక్సర్సైజ్. ఒకసారి మీరు ఈ యొక్క ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీరు తీసుకొచ్చారు, దాని ప్రాపర్టీస్ తెలియజేయడానికి అవన్నీ తీసుకొచ్చారు. సరే అండి. సో ఇది చూసినట్లయితే ఇది నట్టు బోల్టు. ఓకే. సో ఇది ఇలాగ మీరు చుడితే చక్కగా ఫిట్ అవుతుంది. అవును, ఇవి 2 జత. అవును, మీ చేతిలోకి ఇస్తాను. రైట్. ఓకే. ఇది తనంతటే రాలేదని మీరు చెప్పాలి. అదెలాగా తనంతటే? అది అంటే ఎలాగంటే, ఒకటి నాకు ఇప్పుడు ఇది ఇచ్చారు, ఓకే, ఇది మీరు ఇవ్వకుండా నా దగ్గరికి రాదు అంటే ఒక బేసిక్ నాలెడ్జ్. అవునా? అది కాకుండా ఎవరో ఒకరు ఇది చేయకుండా ఇది తనుగా ఎలాగ వస్తుంది? ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నానంటే, ఇది చేయడానికి ఒక పర్పస్ ఉంది. బోల్టు, నట్టు ఏదో ఒక దానికోసం చేశారు. సరే, అందులో ఒక డిజైన్ ఉంది, ఇందులో ఈ మర చుట్టూతా ఉంది, దీనికి తగినట్టుగా ఇందులో డిజైన్ చేశారు.
ఇవి రెండు కూడా ఫిట్ కావడానికి ఎంతో కరెక్ట్గా చేశారు. ఎంతో సరిగ్గా చేశారు. అవును. సో ఇది వచ్చి ఆ, ఒకరు చేయకుండా తనంతటా ఎలాగ నా దగ్గరికి వస్తుంది? రాదని మీరు చెప్తున్నారు. అవును. మన తెలివితేటలతో ఇది ఏంటని మనం కంక్లూడ్ చేయలేమా? తిప్పితే ఎంత స్మూత్గా తిరుగుతుంది, అది తిప్పితే ఎంతో పర్ఫెక్ట్గా తిరుగుతుంది. కొట్లో కొనేప్పుడే ఎంతో నార్మల్ అయిన వాళ్ళు కూడా మరి ఇది కొనేవాళ్ళు ఇది ఇచ్చిన వెంటనే ఏం చేస్తారు? ఇందులో వేసి తిరుగుతుందా అనేది చూస్తారు. కరెక్ట్గా ఉందని చెప్తాడు. ఒకవేళ ఒక 2 మిల్లీమీటర్లు ఇది పెద్దగా ఉంటే అందులో జారిపోతుంది, ఇక చుట్టూ నట్టు లూజ్ అవుతుంది, లూజ్ అయిపోతుంది. ఒక 2 మిల్లీమీటర్లు చిన్నగా ఉంటే లోనికి ఎలా ఎక్కదు. దీనితో మనం చూస్తున్నప్పుడు మనం రేషనల్గా బుద్ధి స్వాధీనంతో ఏం చెప్తామంటే ఇది ఎవరో ఖచ్చితంగా చేసి ఉండాలి. అవును, మరి కరెక్ట్గా అవును, ఇలాగని చెప్పాలి కదా. అవును, ఖచ్చితంగా. మన శరీరంలో చూసే ఒక్కొక్క విషయము ఇంతకంటే కోట్ల రెట్లు పర్ఫెక్ట్ అయిన విషయం, ఇంతకంటే అక్యురేట్గా ఉంటుంది. అక్యురేట్గా ఉంటుంది. పోయినసారి కూడా మన మెదడులో ఉన్న నరాలను గురించి ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం. అవును, ఇక కన్నులో ఉండేటువంటి కార్యాలను గురించి కూడా చెప్పుకున్నాం. చెప్పండి. ఇందులో ప్రెసిషన్ అని చెప్తున్నాం కదండి. 1 మిల్లీమీటర్ ప్రెసిషన్లో ఉందని మనం ఇంజనీరింగ్లో చెప్పుకుంటాం కదండి. ఆ మిల్లీమీటర్ ప్రెసిషన్ దీనికంటే కూడా కోట్ల రెట్లు మన ఒక అవయము కోఆర్డినేట్ చేస్తున్న విధము ఎక్కువ. మన అవయవాలన్నీ అన్నీ. ఓకే. ఇంకా సింపుల్గా చెప్తా, ఈ నట్టు కొత్తది అయిపోదు. అయితే ఒక 20 లేక 30 సంవత్సరాల లోపల మన ఒంటిలో ప్రతి టిష్యూ కొత్తదవుతుంది. క్రొత్త అవుతుంది. అవును, గ్రో అవుతుంది కదా. అవును. పాత టిష్యూ కొంచెం కొంచెంగా ఆ సెల్స్ అని డెత్ అవుతాయి, కొత్త సెల్స్ ఏర్పడతాయి, అన్నీ ఫ్రెష్ అవుతాయి. ఈజీగా చెప్పాలంటే పళ్ళు ఊడి పళ్ళు వచ్చినట్టే. పళ్ళు వచ్చినట్టు అదేవిధంగా మన శరీరంలో ఉండే ఫ్లెష్ అంతా కొన్ని సెల్స్ అవి డెత్ అవుతాయి, కొత్తగా సెల్స్ ఏర్పడుతుంది, అయితే నట్ అవ్వదు. ఇది తయారు చేసిన విధంగానే ఉంటుంది. అన్ని కాలాల్లో ఒకే సైజుగా ఉంటుంది. థ్రెడ్ పెరగదు. పెరగదు. కరెక్ట్. మనం పుట్టినప్పటి నుండి పెరుగుతున్నామే. ఓకే, రైట్. శరీరంలో ఆయా ఎదుగుల మనం అన్నిటిలోనూ చూడగలము. తెలివి నుండి, మాటల నుండి కదా. ఎందులో లేదంటే ఈ ఎవల్యూషన్ గురించి నమ్మే మనుషులకు లేదంటాను. సరే, ఓకే. ఒక 10 రూపాయల వస్తువు చూసిన వెంటనే ఇది ఎవరో చేశారని అస్యూమ్ చేసే మనకి ఇంతకంటే కోట్ల కొలది కాంప్లెక్స్గా ఉండే విషయాన్ని చూసి మన వాళ్ళు అదే వచ్చిందంటున్నారు. మనల్ని చూసి, మనుషుల్ని చూసి, క్రియేషన్స్ని చూసి ఇవన్నీ తమంతటే వచ్చాయి. అయితే 15 రూపాయల బోల్ట్ తనంతటా రాదు. ఇది అర్థం చేసుకునే ఆ బుద్ధి స్వాధీనము, ఆ తెలివితేటలు ఈ ఎవల్యూషన్ని చెప్పేటప్పుడు మాత్రం లేదనేది ఎంతో ప్రశ్నార్థకమైన విషయం. ఒకటి నమోదు చేయమంటారా? అంటే మీరు చెప్పిందే మరొక విషయం కాదు. ఇది ఒకటి మనం తెలుసుకోకూడదని అబద్ధాన్ని తిరిగి తిరిగి చెప్తున్నారు. 2, ఇంత తెలివి ఉన్న ప్రజలు అది బ్రహ్మాండంగా చెప్పడం ద్వారా, ఒక బ్రాండ్తో చెప్పడం ద్వారా వీళ్ళు ఇది నమ్ముతూ ఉన్నారు. నేను ఈ ప్రోగ్రాంలో చివరిగా కనిపెట్టింది ఇదొకటేనండి. ఇది అబద్ధమన్నది 100% నిజం, ఈ ఎవల్యూషన్ థియరీ అన్నది. సో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. అప్పుడు ఇది చెప్పేవారు కావస్కలే చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఛాన్స్ లేదని తెలుసు, బాగా తెలుసు. కావస్కలే చెప్తున్నారు. చాలా చోట్ల వాళ్ళు లాక్ అయి ఉండడం చూస్తున్నా. ఎంతోమంది సైంటిస్టులు కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పలేక అసంప్షన్లోకి వెళ్ళి ఉండి ఉండొచ్చు అంటారు. మేబీ ఇలాగ ఉండొచ్చు అని చెప్పి చివరిగా వచ్చి వీళ్ళు బ్రహ్మాండంగా చెప్పి దానికి ఒక నోబెల్ ప్రైజో ఏదో ఇచ్చి దాని బ్రాండ్ మార్చి ఇస్తున్నప్పుడు బుక్స్, ఆర్టికల్స్ ఇలాగా అన్నిటితో వెళ్ళి రీచ్ అయిపోతున్నారు. సో నమ్మేవాళ్ళు ఇంత బ్రహ్మాండంగా చెప్పడం వల్ల అది నమ్ముతున్నారు. కానీ వాళ్లే కొట్టుకెళ్ళి బోల్ట్ కొనేప్పుడు వాళ్ళకే తెలుస్తుంది ఇది ఎవరు చేయకుండా రాదు. సో దీనికి ఇంకా కొంత బలం చేకూర్చే విధంగా 2-3 ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు అన్ని కామన్ యాన్సెస్టర్స్ నుంచి వచ్చాయంటే మన పెట్స్ని తీసుకుందామండి. మన డాగ్ని. మన ఒంటి నిండా స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయి, స్వెట్ పోర్స్ ఉంటాయి. అంటే చెమట రంధ్రాలు. చెమట బయటికి వస్తుంది కదా, అది మనం నడిస్తే చెమట వస్తుంది. కుక్కలకు చూస్తే కాళ్ళల్లో మాత్రం ఉంటుంది, ఒంట్లో ఇంకెక్కడ ఉండదు. ఓహో. అందువల్ల అది కాళ్ళను నాకుతూ ఉంటుంది. ఓహో, సరే, ఓకే. సరేనా? తర్వాత ఇంకొకటి చెప్తాను. మనకి సాలిడ్ బోన్స్ ఉన్నాయి, పక్షులకు హాలో బోన్స్ ఉన్నాయి. ఎముకలలో వాటికి హాలోగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే వెయిట్ తక్కువగా ఉంటుంది, ఎగరడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మన ఎముకల్లోనైతే ఒక గుజ్జులాగా ఉంటుంది. అవును. మేక కాలెముకలో మనం చూస్తున్నట్టుగా. అవును. అయితే మరి పక్షులకు లోన ఖాళీగా ఉండి రంధ్రమే ఉంటుంది. అంటే అవి వెయిట్లెస్గా ఎగరడానికి కోసం. ఓకే. ఇది యోచించేప్పుడు ఎవరైనా డిజైన్ చేసి ఉంటారనే ఆలోచన ఉండదా? ఇవన్నీ ఒకే చోట ఒకే విధంగా వచ్చుంటదా? వచ్చుండొచ్చా? ఓకే.
ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్గా ఉంది. ఒక్కొక్క డిజైన్గా ఉంది. ఒక విషయం కనిపెట్టడానికి ఇన్ని సంవత్సరాలు అయింది. ఓకే. మనం మాత్రం మాట్లాడుతున్నాం. వేరే ఏ మృగము కూడా ఎందుకు మాట్లాడదు? కొంచెమైనా మాట్లాడొచ్చుగా. లేదు, ఎంతో ఒక అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే మనము పుట్టినప్పుడు అరుపు కేకలతోనే పుట్టాము. పెరిగే కొద్దీ మాట్లాడనారంభించాం. అవును. అయితే ఏ మృగము పెరిగే కొద్దీ మాట్లాడనారంభించలేదు. అది ఎలా అరిచిందో అలాగే అరుస్తుంది చివరి వరకు. అవునా? అవును. పరిణామం చెంది ఉంటే దాని గొంతుక కొంత మారి ఉండాలిగా. ఒక 4 మాటలన్నా మాట్లాడాలిగా. ఒక రెండైనా అమ్మా నాన్న ఏదైనా చెప్పుండాలి. అదొక 50 సంవత్సరాలు, కొన్ని ఏనుగులు 50-60 సంవత్సరాలు, చివరి వరకు అదే శబ్దమే కదా. అదొక మాట చెప్పలేదే. అయితే మాట్లాడక పుట్టి తర్వాత మాట్లాడుతున్నామే. మాట్లాడుతున్నాం. అవును. ఓకే. అయితే దీనికైనా వాక్యం బైబిలే సరిగ్గా చెప్తోంది. చెప్పే ఒకే బుక్ బైబిలే. వాక్యం స్పష్టంగా ఉంది. ఆదికాండం 1:27లో వీఆర్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆ ఇమేజ్ ఆఫ్ గాడ్లో ఉండడం వల్ల మనం యోచించగలుగుతున్నాం, కొత్త మిషన్ చేయగలుగుతున్నాం, తర్వాత మాట్లాడగలుగుతున్నాం. ఇవన్నీ మనిషికి మాత్రం ఇవ్వబడిన విషయం. మిగతా ఏ జంతువుకి ఇవ్వబడలేదు. వీరిలో కొంతమంది చెప్తుంటారు, మనమంతా మనుషులతో పెరగడం వల్ల మనం మాట్లాడుతున్నాం. మనము అడవిలో ఉంటే మాట్లాడము. మనతో పాటే ఆవు గేదెలు మన ఇంట్లో పెరుగుతున్నాయి. కుక్క ఉంది, ఏది కూడా మాట్లాడలేదు కదా. వెంటనే వీళ్ళు ఒక రీజన్ చెప్తారు. అందువల్ల చెప్పాను. ఇవన్నీ పూర్తిగా ఒక కాంప్రిహెన్సివ్గా చూస్తే వాళ్ళు అలా చెప్పరు. చెప్పాలనుకున్నట్టయితే ఇలాగొక కథ చెప్తారు, డార్విన్ చెప్పినట్టు. ఓకే. సో ఎంతో చక్కటి వివరణ బ్రదర్, చాలా బాగుండింది. అండ్ ముగించక ముందు ఒక స్పిరిచువల్ ఇంప్లికేషన్ మనం చూద్దాం. ఎప్పుడు బైబిల్లో నుండి ఒక రీజనింగ్ ఖచ్చితంగా దేవుడు ఇచ్చుంటాడు. ఇంత బేస్లెస్ విషయాన్ని నమ్ముతున్నారు కదా, ఎలా నమ్ముతున్నారు అని చూస్తే ఇవి ఒక విధంగా న్యాయ తీర్పు. ఓకే. జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. వారు నమ్మడమే వారు న్యాయ తీర్పును ఒప్పుకునే గుర్తు. ఓకే. ఇది ఒకరు ప్రీచ్ చేస్తున్నారంటే అది న్యాయ తీర్పు కిందే జరుగుతోంది. ఓకే. ఈ వాక్యం ఎక్కడుందని చూస్తే తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2:9-12 వరకు. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతను కనపరచు బలమును అనుసరించి ఉండును. 11లో ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఈ చివరి కాలాన్ని చెప్తాను. యాంటీక్రైస్ట్ చివరి కాలంలో వచ్చినప్పుడు జరిగే సంభవాలు అక్కడ ఉన్నాయి. ఒక జనరేషన్ గాడ్ నుండి వైదొలగి నిజాన్ని అంగీకరించని పక్షమున దేవుడు చిన్న అబద్ధాన్ని నమ్మద్దు, పెద్ద అబద్ధాన్ని నమ్ము అని చెప్పి ఇటువంటి ఒక న్యాయ తీర్పును పంపిస్తున్నాడు. సో వీళ్ళు సత్యాన్ని అంగీకరించకుండా ఈ అబద్ధాన్ని విశ్వసించే రీతిలో దేవుడు వారికి అనుమతిస్తున్నాడు. ఎందుకంటే రోమా పుస్తకంలో ఉంది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడట, ఈ విధంగా ఇంతకు ముందున్న వారు ఆ సృష్టి కార్యాలు అంగీకరించి వాటిని దేవుడిగా అనుకొని వాటిని పూజించడం వల్ల దేవుడు వారిని అలా అప్పగించాడు. తన మహిమను వాటి వద్దకు తీసుకెళ్లడం వల్ల, సో అలా వెళ్ళిన వారి లోపల ఇలాంటి అబద్ధాలు జరిగినప్పుడు వీళ్ళు అక్సెప్ట్ చేయని ఆరంభిస్తున్నారు. ట్రూ. సో అదొక న్యాయ తీర్పుగా చూస్తున్నాం. అదొక న్యాయ తీర్పు. ఇవన్నీ ఒక విధమైన న్యాయ తీర్పు. అది చివరి కాలంలో జరుగుతుందని వాక్యం స్పష్టంగా చెప్తుంది. సో ఇది ఈ జనరేషన్లోనే ఇటువంటి కార్యాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఎంతో చక్కటి వివరణ, ఎంతో చక్కటి ముగింపు తీసుకొచ్చి ముగించాం. ఈ 3 ఎపిసోడ్స్ మేము ఈ పరిణామ సిద్ధాంతము, ఈ ఎవల్యూషన్ గురించి మాట్లాడున్నాం. ఇది చూస్తున్న మీరు 3 వరుసగా చూడండి. సో అది ఈజీగా అర్థమవడానికి అవకాశాలున్నాయి. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో రాకడ ఆలస్యమైతే మన సహోదరునితో మరికొన్ని కార్యాలు చూద్దాము. మా కొరకు ప్రార్థించండి. సహోదరుని ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఉంది, వాయిస్ ఆఫ్ బైబిల్ అని చెప్పి ఛానల్ని చూడండి. స్క్రీన్లో కింద కనపడుతుంది. అందులోనూ అనేక వీడియోస్ మీరు చూడగలరు. మీరు దాని గురించి అధికంగా చూడొచ్చు. సహోదరుని మరెన్నో వీడియోస్ కూడా అందులో చూడగలరు. మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.